రాష్ట్రంలో అంతటా ఎంతో ఉత్కంఠంగా చూస్తున్న జీవీఎంసీ అవిశ్వాసంకు 48 గంటలు ఉండటంతో కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం అధికారంతో జీవీఎంసీ పాలకవర్గం అవినీతి చేసిందని, ప్రజలు సొమ్మును కొల్లగొట్టారని కూటమి కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. ప్రజలు సొమ్ము లూటీ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని, కూటమి పాలకవర్గంలో మరింత అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు. జనసేన, బీజేపీ, టీడీపీ ఉమ్మడిగా ప్రజాపాలన సాగిస్తామని అంటున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఆ విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న జీవీఎంసీ లో అవిశ్వాస తీర్మానం అయితే ఇంకా 2 రోజులు 48 గంటలు మాత్రమే ఉంది. ఈ 48 గంటల్లో ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి, దానికి పూర్తిగా అయితే జనసేన ఎటువంటి స్టాండ్ తీసుకోబోతుందనే విషయాన్ని తెలియజేయడానికి అయితే జనసేన సీనియర్ నేత అలానే జనసేన కార్పొరేటర్ పేతల్ మూర్తి యాదవ్ అయితే మనతో ఉన్నారు. ఆయన అడిగితే మరింత సమాచారం చూస్తున్నాం. సార్ చెప్పండి, అసలు జీవీఎంసీ అవిశ్వాస తీర్మానం ప్రస్తుతం ఎంతవరకు కూడా ఎప్పుడు జరగలేదు, ఇదే ఫస్ట్ టైం. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? జనసేన స్టాండ్ ఏం తీసుకుంటారు? అవినీతికి, అరాచకాలకి, అక్రమాలకి ఇవాళ ఏదైతే ప్రతీకగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలకవర్గం ఏదైతే ఉందో ఆ పాలక వర్గాన్ని, వాళ్ళ అవినీతిని, వాళ్ళ యొక్క అక్రమాలకి అడ్డుకట్టు వేయటానికి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీలన్నీ కూడా ముక్తకంఠంతో నగర ప్రజల సంపదని, నగర ప్రజల ప్రతిష్టల్ని, నగర ప్రజల గౌరవాన్ని, నగర ప్రజలు ఆకాంక్షించే అభివృద్ధిని కాపాడాలని దిశగా నిర్ణయం తీసుకుని అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. జనసేన పార్టీ పెద్దలు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మా పిఎస్సి చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారు కూడా కూటమి ధర్మం పాటిస్తూ ఏదైతే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టామో అవిశ్వాస తీర్మానం ఎలాగైనా సరే మనం నెగ్గి తీరాలి, మీరందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా ఉండి పార్టీ అధిష్టానం మేరకు మీరు అందరూ కూడా శిరసా వహించి మీరు నడుచుకోవాలని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేము అందరం కూడా రేపు జరగబోయేటువంటి అవిశ్వాస తీర్మానంలో పాల్గొని అవిశ్వాస తీర్మానం నెగ్గబోతా ఉన్నాం. అలానే మనతో పాటు టీడీపీ కార్పొరేటర్స్ కూడా ఉన్నారు. వాళ్ళని అడిగితే తెలుస్తున్నప్పుడు టీడీపీ ఎటువంటి స్టాండ్ తీసుకోబోతుంది, ఈ ప్రతి చోట కూడా ఇలానే అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడుతూ అన్ని చోట్ల కూడా కైవసం చేసుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప రాజకీయంగా ఓట్ బ్యాంక్ వెళ్ళే అవసరం అయితే వెళ్లకుండా చేయడం అయితే టీడీపీ తీసుకుంటుందని అయితే ప్రస్తుతం చాలా చోట్ల ఆరోపణలు ఉన్నాయి. కానీ టీడీపీ కార్పొరేటర్స్ ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారో ఆలోచిస్తున్నారు. సార్ చెప్పండి, అసలు ఎక్కడ కూడా బల పరీక్ష పైన వెళ్ళడానికి చూస్తున్నారు కానీ ఓట్కి వెళ్ళి పబ్లిక్ లోకి వెళ్ళి ఎలక్షన్స్ లోకి వెళ్దామని ఎక్కడ చూడట్లేదు అని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. దాన్ని ఎలా చూస్తున్నారు? ఇంకా కార్పొరేషన్ ఎలక్షన్, పంచాయతీలు కానీ, మున్సిపాలిటీ కానీ, కార్పొరేషన్ కానీ ఇంకా 1 year టైం ఉంది. ఇప్పుడు 1 year టైంలోనే ఎలక్షన్ అనేది రాష్ట్రం మొత్తం మీద ఎలక్షన్ పెట్టే పరిస్థితి ఉండదు, కానీ ఒక విశాఖపట్నం కార్పొరేషన్కి ఎలక్షన్ పెట్టే పరిస్థితి ఉండదు కదా 1 yearలో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక జీవో జారీ చేయడం జరిగింది. 4 సంవత్సరాల పాటు పెంచకూడదని ఒక జీవో జారీ చేసి మేము అవిశ్వాసం ఇప్పుడు, ఎందుకంటే ప్రభుత్వం అధికారంకి వచ్చినట్టే మేము అవిశ్వాసం పెట్టే పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే 4 సంవత్సరాల కాలంలో ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎంతైతే అవినీతి జరిగిందో 5 సంవత్సరాలు కూడా ఈ మేయర్ గారు 4 సంవత్సరాల్లో అంత అవినీతి చేసే పరిస్థితి ఉంది. విశాఖ కార్పొరేషన్ లో ప్రధాన కూడలు ఏవైతే ఉన్నాయో, ఏదో బీచ్ రోడ్ కానీ కొన్ని ప్రాంతాల్లో అడ్డుగోడగా G20లోని అడ్డుగోడ కొన్ని 100 కోట్ల రూపాయలు నామినేషన్ పద్ధతిలోని, లేదనుకుంటే ఈవేళ చేస్తే రేపు అక్కడ వర్క్ కనిపించే పరిస్థితి కనిపించలేదు. కొన్ని 100 కోట్ల రూపాయలు అవినీతిమయం చెప్పి మా తాలూకా అభియోగం. దాన్ని ఎట్టి పరిస్థితిలో మేయర్ గారిని అవిశ్వాసం పెట్టి దించగలిగితేనే ఏదైతే అవినీతి జరిగిందో అంతవరకు బయటికి తీసి పరిస్థితుంటారు. ఈరోజు ఆవిడ నాకు బీసీ మహిళకి అన్యాయం జరిగింది, నాకు అన్నదమ్ములు అందరూ కూడా అన్నదమ్ములు అక్కచెల్లు అందరికీ అన్యాయం చేసి మేయర్గా చెప్పుకుంటున్నారు. మీకు బీసీలకి అంత మీ మీద అంతా మీకు మొక్క ఉండేలా ఉంటే మిమ్మల్ని ఒక మహిళా మేయర్ అని కూడా చూడకుండా ఒక గ్రేటర్ విశాఖ ప్రథమ పౌరాలు గొలగాని వెంకట కుమార్ గారు ఆవిడని ఎక్కడి నుంచో పెట్టారండి. మేయర్ గారు నించోవలసిన పరిస్థితి, ఒక ప్రథమ పౌరురాలు కూర్చోవాలి. ఒక జిల్లా, ఒక రాష్ట్ర మంత్రి కూర్చున్నాడు, ఒక రాజ్యసభ సభ్యులు కూర్చున్నారు, ఒక స్వామీజీ గారు కూర్చున్నారు, ఈవిడ మాత్రం మేయర్ గా నించున్నారు. ఆ రోజు ఒక బీసీ మహిళకి, విశాఖ ప్రథమ పౌరురాలు మేయర్ గారికి అన్యాయం జరిగిన ఆలోచన మీ బీసీ నాకు కనిపించలేదా? జిల్లా యాదవ్ సంఘ నాయకులు ఆ రోజు ఎందుకు మీరు నిలదీయలేదు? నాయకుల్ని ఒక మహిళకి మీరు ఇదేనా న్యాయం, ఇదేనా గౌరవిస్తారని చెప్పి సారా మీరు ఎందుకు అడగలేదు? ఆరే మీకు గుర్తురాలేదా? ఈ ఆవిడ ఈ రోజు 4 సంవత్సరాలు చేసిన అవినీతి ఎక్కడ బయటపడతాదనే ఉద్దేశంతో కంటతడి పెట్టే పరిస్థితులు తప్ప ఆవిడ మేయర్ గారు ఆవిడ
ఏదో అన్యాయం జరుగుతుంది అని ఆలోచన కాదు. 4 సంవత్సరాలు చేసిన అడ్డుగోడగా కొన్ని ముందస్తు ఆమోదం ఇచ్చారు. అవన్నీ కూడా బయటకు తీస్తే ఆవిడ బండారం బయటపడుతున్న ఆలోచనతో ఆవిడ ఈరోజు భయపడి పరిస్థితుంది. ఇది ఇప్పుడున్న సమాచారం అయితే గత 4 సంవత్సరాలు పూర్తి స్థాయిలో అవినీతి కుంభకోణాలతోనే రాష్ట్రానితో పాటు అలానే విశాఖ నగరపాలక సంస్థను కూడా నడపడం జరిగింది. మేయర్ యొక్క అధికారాన్ని కూడా దుర్వినియోగం చేసి నిధులన్నీ కూడా గోల్మాల్ చేశారు విషయాన్ని అయితే వాళ్ళైతే తెలియజేస్తున్నారు. కానీ దీనిపైన అవిశ్వాసం 19వ తారీఖున పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ప్రస్తుతం మేము నెగ్గి వాళ్ళు చేసిన అవినీతిని బయటకు తీసుకొస్తామన్న విషయాన్ని అయితే ఎన్డీఏ కూటమి వాళ్ళందరూ తెలియజేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రసాద్ తో సూర్యప్రకాష్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.